ఇండియాలో కొత్తగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు చాలా పాపులర్ అయ్యాయి. చాలా మార్గాల్లో కంఫర్టబుల్ జర్నీ అందిస్తూ టైం సేవ్ చేస్తున్నాయి. అయితే రైల్వే శాఖ ఈ మోడరన్ సెమీ హై స్పీడ్ ట్రైన్ టికెట్ ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన ప్రజల నుంచి వందేభారత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా చాలా మంది ప్రజలు వందేభారత్ ట్రైన్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి టికెట్ రేట్లు తగ్గిస్తే మరింత మందికి సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే భావిస్తోంది. త్వరలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2019లో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్ప్రెస్ను లాంచ్ చేసింది. స్పీడ్, కంఫర్ట్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ ట్రైన్లు ఆకర్షించాయి. ఈ రైళ్లను కొన్ని మార్గాల్లో దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి 10 గంటల్లో 800 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ చేస్తాయి. ట్రావెలింగ్ టైంని భారీగా తగ్గిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 136 వందేభారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. ఈ ట్రైన్లు చాలా పాపులర్ అయినా ఎక్కువ ఛార్జీల కారణంగా చాలా మంది ప్రయాణికులకు అందుబాటులో లేవని తెలిసింది. హై టికెట్ ప్రైస్ల కారణంగా మధ్య తక్కువ ఆదాయ ప్రయాణికులు వందేభారత్లో తక్కువగా జర్నీ చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెద్ద ప్రజా రవాణా ప్రాజెక్టు అందరికీ అందుబాటులో ఉండాలా లేదా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ ఇటీవల లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. వందేభారత్ సేవలను సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఛార్జీలను తగ్గించే ప్రణాళికలు ఏమైనా ఉందా అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను అడిగారు. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ వందేభారత్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని కీలక వర్గాలు సూచిస్తున్నాయి. ట్రయల్ ప్రైసింగ్ సిస్టమ్ లేదా ఇన్కమ్ బేస్డ్ సబ్సిడీలు అమలు చేసే ఆలోచనలో ఉంది. ట్రైన్ జర్నీని అఫోర్డబుల్గా చేయడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. తక్కువ సమయంలో డెస్టినేషన్ రీచ్ అవుతుంటే కారు లేదా బస్సు వినియోగం తగ్గుతుంది. దేశంలో ట్రాఫిక్ మరియు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వందేభారత్ రైళ్ల టికెట్ ఛార్జీలు తగ్గితే మోడర్న్ ట్రైన్ ట్రావెల్ని ఎక్కువ మంది ఆస్వాదించడమే కాకుండా మొత్తం రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికీ చాలా మంది మహమ్మారి ఆర్థిక ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. కాబట్టి ఛార్జీలను తగ్గించడం వల్ల ప్రయాణం కోసం రైళ్లపై ఆధారపడే కుటుంబాలకు చాలా ఆర్థిక భారం తగ్గుతుంది.